నా పేరు ప్రమీల అండి. మేము హైదరాబాద్లో ఉంటామండి. ఏం చేస్తూ హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్ అండి. అది పీఠంలోకి వచ్చి నేను కంప్లీట్గా 4 నవరాత్రులు కంటిన్యూస్గా ఎన్ని ఆటంకాలు ఎదురైనా కానీ చాలా సక్సెస్ఫుల్గా చేసుకోగలిగానండి. అది అంతా గురువు గారి ద్వారా పీఠానికి ఉన్న శక్తి ద్వారానే అని నాకు చాలా నమ్మకంగా ఉందండి. ఇంత మంచి అవకాశాన్ని అమ్మవారి 4 నవరాత్రులు చేసుకునే అదృష్టం కలిగించినందుకు గురువు గారికి శతకోటి పాదాభివందనాలండి. ఈ పీఠంలోకి రావడం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అసలు అంటే మాక్సిమం నేను పూజలు చేసుకోవడం అనేది చాలా వరకు తక్కువే అండి. అటువంటిది ఇంత దగ్గరగా అమ్మవారికి ఇంత చేరువుగా ఉండి ఇన్ని నవరాత్రులు కంప్లీట్ చేసుకోగలిగానంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎంత అదృష్టంగా భావిస్తున్నానంటే ఇంత అదృష్టాన్ని కల్పించిన గురువు గారికి శతకోటి పాదాభివందనాలండి. చాలా బాగా చేసుకున్నాను 4 నవరాత్రులు కూడా. చాలా ఇబ్బందులు వచ్చాయి. అసలు ఎప్పుడు కూడాను నవరాత్రులకి స్టార్టింగ్ స్టార్ట్ అవుతాయి అనగా ఎప్పుడు కూడా నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు కానండి. ఈ వారాహి నవరాత్రులకు మటుకు చాలా అంటే ఉమ్, అదేంటి భద్రాచలం అన్న సంతర్పణ దగ్గర నుండి అండి ఏదో ఒకటి ఆటంకం, ఏవో ప్రాబ్లమ్స్, ఏదో ఒకటి రావడం, అంతా గందరగోళంగా కొంచెం ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్, అది అటు వెళ్ళలేకపోయాను. అదొక దిగులుగా ఉండిపోయింది. తర్వాతకొచ్చేసి ఇంకా నాకు హెల్త్ పరంగా అసలు బాగా ఇక అమ్మవారి పరీక్షలే అనుకున్నా అండి. హెల్త్ పరంగా చాలా సఫర్ అయ్యాను. అసలు చేసుకోగలుగుతానా చేసుకోలేనా అనే సందిగ్ధంలో కూడా ఉన్నాను. ఇంకా అనుకున్న అమ్మవారి అనుగ్రహం ఉంటే చేసుకుంటా, లేకుంటే లేదు, అంతా నీదేదయ్యమ్మా, ఇంకా నా వల్ల కాదు అనేసి ఇక నేను సామాన్లు పూజా సామాగ్రి లిస్ట్ పెట్టాక గురువుగారు పెట్టమన్నారు. ఒక 4-5 days లో నాకు హెల్త్ బాగా సహకరించక మళ్ళీ నేను ఖమ్మం వెళ్ళాల్సి వచ్చింది. పెట్టి ఆ రోజు ఈవినింగే వెళ్దాం అనుకున్నాను. ఇంట్లో వచ్చేసి ఇక మా వారు మా పిల్లలు ఇంకా లేట్ అవుతుంది ఎందుకు, ఇక ఇంకా లేట్ చేస్తావు ఎందుకు మమ్మీ, ఇప్పటికే చాలా లేట్ అయింది అంటే పూజా సామాగ్రి పెట్టేసి వెళ్ళిపోతే ఇంకో పని అయిపోద్ది కదా, ఇక నిదానంగా రేపు అనగా అయినా రావచ్చు కదా అన్న ఉద్దేశంతో ఉంటే ఆ రోజు ఎందుకో వాళ్ళు పెట్టనివ్వలేదు, అడ్డుపడ్డారు నాకు. అంటే పెట్టుకోమన్నారు కానీ కొంచెం ఆ రోజు బాగా సఫర్ అయ్యా. ఇంకా హెల్త్ ఇష్యూ బాగా ఇబ్బంది పెడుతుంది, తర్వాత పెట్టుకోవచ్చులే అన్నట్టుగా ఇంకెళ్ళిపోదాము అని ఇంకా పెట్టనివ్వలేదు. ఇక అదొక లోటు. ఇంకా అది హెల్త్ పరంగా సఫర్ అవుతూ ప్లస్ ఇది చేసుకుంటానో లేదో, అమ్మానంతా నీదే దయ తల్లి, నీ మీదనే అంత భారం వేస్తున్నా, నిన్ను నీ వారాహి నవరాత్రులు చేసుకునే నాకు అదృష్టం ఉందో లేదో అమ్మా అనుకొని ఇంకేదేమైనా ఇక నువ్వే అమ్మా, అమ్మ నీ అనుగ్రహం ఉంటే చేసుకుంటా లేకపోతే లేదు అనేసి అనుకున్నానండి. ఇంకా ఎట్లాగో దేవుడి దయ వల్ల అంతా ఓకే అయింది. ఇక ఏమీ లేదు, అంత హెల్త్ ఇష్యూ కూడా మంచి క్యూర్ అయింది. అన్ని టెస్ట్లు అన్ని స్కానింగ్లు చేపించుకున్నాను, ఏ ప్రాబ్లం కూడా లేదు. అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా వచ్చేసి ఇక గబగబా గురువు గారికి ఇక అంత పూజ సామాగ్రి లిస్ట్ ఆ రోజు 10 కంటే నేను పెడతాము 6కో ఏమో పెట్టినట్టున్నాను. ఇంకా అప్పుడు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇక అమ్మవారి అనుగ్రహం నా మీద కరుణ ఉంది, అందుకే చేసుకోగలిగాను అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా అండి. కాకపోతే ఓ పక్క చేసుకోలేనేమో అనే భయం ఒకటి, ఏమీ అవ్వదు అమ్మవారు ఉన్నారు, నాకు 3 నవరాత్రులకే అవకాశం కలిగింది, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ మూడింటిని అధిగమించి వచ్చేసాను అనేసి
నాలుగోది కూడా వస్తది. అమ్మవారి అనుగ్రహం ఉంది, చేసుకుంటాను చేసుకుంటాను అనే నమ్మకమే ఉండే. కానీ ఎక్కడో 1% మళ్ళీ ఉందో లేదో అనే సందిగ్ధంలో ఉన్నాను. ఇక ఆ రోజు మొత్తం క్యూర్ అయిపోయి ఇక వచ్చాక అప్పుడు పూజ సామాగ్రి లిస్ట్ పెట్టడంతోని అమ్మ దయ ఉంది నా మీద, 4 నవరాత్రులు కంప్లీట్ చేసుకోగలిగా పీఠంలో అనేసి చాలా సంతోషం వేసిందండి. చాలా చాలా పరీక్ష పెట్టిందండి అమ్మవారు నాకు ఈసారి. ఉమ్. సో పరీక్షలన్నీ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని నవరాత్రులు అయితే కంప్లీట్ చేసుకున్నారమ్మా. ఆ, సంతోషం. చేసుకోగలిగాను. చాలా సంతోషం. మంచిదమ్మా. ఆ 4 చేశానన్నారు కదమ్మా, వాటిల్లో మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు ఏంటమ్మా? ఎందుకు? 4 నవరాత్రులు ఈ నవరాత్రిగా నవరాత్రి గాని, కాకపోతే బాగా గుర్తుండిపోయే నవరాత్రులు అనేది ఏంటంటే, ఈ నవరాత్రిలోకి రావడానికి అవకాశం కలిగినందుకు ఫస్ట్ ఫస్ట్ నాకు దుర్గా నవరాత్రులు కదండి. దుర్గా నవరాత్రుల నుంచి వచ్చాను. ఇక ఎక్కువ నాకు గుర్తుండిపోయే నవరాత్రులు అంటే దుర్గా నవరాత్రులు వల్లనే ఇన్ని అవకాశాలు వచ్చాయనేసి నాకు అదే అనుకుంటున్నా అండి. దుర్గా నవరాత్రులే నాకు బాగా గుర్తుండిపోయాయి. చేసే ప్రతి నవరాత్రులు ఒక మెట్టు ఎక్కుతున్నారమ్మా, అంటే బెటర్ అవుతున్నారా? ఆ, బెటర్ అయ్యానండి బాగానే. బెటర్ అవుతున్నానమ్మా బాగానే. ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అంటే పూజ 1 బై 1 గురువు గారు చెప్పిన పద్ధతి ప్రకారము అన్ని చేసుకోవడము, అమ్మవారిని ఎలా రోజు అమ్మవారికి నైవేద్యాలు ఎలా పెట్టుకోవాలి ఏంటి అని అన్నీ తెలుసుకున్నాం కాబట్టి ఒక్కొక్క స్టెప్ బెటర్ అయ్యానండి. చాలా వరకు బెటర్ అయ్యాను. ఈ నవరాత్రుల్లో మీకు మర్చిపోలేని సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా అమ్మా? ఆ, ఉన్నాయండి. వారాహి నవరాత్రుల్లో ఎక్కువ అనుభవాలు అయితే నాకు పెద్దగా ఏం రాలేదు, కానీ వచ్చింది ఒక్కటే. అయితే బాగా అఖండ దీపారాధన కాంతి మొత్తం నాకు ఫేస్ అంతా లైటింగ్ బాగా పడిందండి. అంతా లోపలికి వచ్చేసినట్లు, నా తల మీద పడ్డట్లు, అంతా భారంగా అనిపించినట్లు అనిపించిందండి. అదొకటి మంచిగా అనిపించిందండి నాకు. గురువు గారు ప్రతి నవరాత్రిలో ఏదో ఒక ఆయుర్వేదం యాడ్ చేస్తున్నారు కదమ్మా, సంబంధించింది. ఆ ఓకే. ఎలా అనిపిస్తుంది మీకు అది? అంటే అది గురువుగారు చెప్పేది ప్రతిదీ ఆయుర్వేదం, హెల్త్ కి సంబంధించింది. సొరకాయ, బీరకాయ, ఇంకా ఇవన్నీ కలిపి చేపిచ్చారు కదా, మంచిగా అనిపించిందండి. ఇది చలువ కూడా కదా, చాలా చలువ హెల్త్ కి. బెండకాయ, బెండకాయ ఇవన్నీ కొంచెం జిగురుగా ఉన్నా గానీ మంచిగానే అనిపించిందండి. అన్ని చలువ చేసేవి. బెండకాయ అనేది కొంచెం షుగర్ ఉన్న వాళ్ళకి కూడా కొంచెం పని చేస్తుంది అని నాకు తెలిసినంత వరకు. కొంచెం షుగర్ ఉన్న పేషెంట్స్ కూడా బెండకాయ చాలా మంచిది తింటే. అన్ని హెల్త్ కి సంబంధించింది మంచిగానే అనిపించిందండి. గురువు గారు అంటారు కదమ్మా, సమయం అంటే సమయమే అని డెడ్ లైన్స్ ఇవ్వటం అలా ఉంటుంది కదమ్మా, ఆ పద్ధతి మీకు ఎలా అనిపించింది? ఆ పద్ధతి ఉంటేనే కదండి ఒక సిస్టమేటిక్ గా ఒక ఏమంటారు సిస్టమేటిక్ గా నడుస్తుంది అంటేనే పద్ధతి. అంతా టైం టు టైము పద్ధతి ప్రకారం ఉంటేనే ఒక సిస్టమ్ లాగా, అంతే అంతే సిస్టమేటిక్ గా ఉంటేనే కదా ఏదైనా దానికి వాల్యూ ఉంటది. సిస్టమ్ లేకుంటే ఇంకెవరి ఇష్టం వాళ్ళది, అట్లా ఉంటది. సిస్టమేటిక్ ఉంటేనే దానికి ఒక గుర్తింపు అనేది కూడా ఉంటుందండి. మంచిగా అనిపించిందండి. అలానే ఉండాలి కూడా అండి. మంత్ర దీక్షకి మీకు ఖర్చు ఎంత అయిందమ్మా, అంటే గురుదక్షిణ రూపంలో కానీ హోమంకి అలా ఏమైనా ఇచ్చారా, ఇవ్వమని అడిగారా? నేను 4 నవరాత్రులు చేసుకుంటూ వచ్చాను కాబట్టి నాకు అసలు ఎప్పుడు కూడా ఎవరు కూడా కాల్ చేసి
గురుదక్షిణ అని హోమాలకని ఎటువంటి పైసా ఎవ్వరూ నన్ను అడగలేదండి. ఎవరికి ఏమీ ఇవ్వని కూడా ఇవ్వలేదండి. అసలు అడిగితే కదా ఇవ్వడానికి. అసలు అడగలేదు. ఫస్టే చెప్పారు గురువు గారు ఎవరు ఏం తీసుకోరు అనేసి కూడా చెప్పారు. నేనంటే ఎవరికి ఏమి ఇవ్వలేదు. ఎవరు అసలు అడగలేదండి. అడగరు కూడా అండి. పీఠం అలాంటిది చాలా మంచి పీఠం. మీరు వచ్చాక చాలా మంది కొత్త సాధకులు వచ్చారు కదా కొన్ని కొన్ని నవరాత్రులు. వారి ఆ, అనుభవాలు విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుందమ్మా? వారి అనుభవాలు విన్నప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుందండి. ఒక్కోసారి బాధ అనుభవాలు కొందరికి బాగా వస్తున్నాయి. అయ్యో నాకు సరిగా రావట్లేదు ఎందుకు ఏమో అని ఒక్కోసారి బాధేసేది. ఒక్కోసారి ఏమో తెలుసుకోలేకపోతున్నానేమోలే అనిపించేది. మేబీ ఎలా అయినా నేను కూడా బాగానే చేసుకున్నా, నాకు అమ్మవారి అనుగ్రహం ఉంది అని ఇంకా నాకు నేనే సర్దుకున్నా అండి. మంచిగానే అనిపించిందండి. మీ అభిప్రాయంలో అసలు నవరాత్రులు ఎందుకు చేయాలంటారు? నవరాత్రులు ఎందుకు చెయ్యాలి అంటే అమ్మవారికి దగ్గరగా ఉండి అమ్మవారికి ఉపవాసం చేసుకుంటూ ఉంటే అది మనకే మంచిది కదండి. అమ్మవారికి దగ్గరగా ఉంటే మన కుటుంబానికి మనకి అంతా మంచి జరుగుతుంది. అమ్మవారికి దగ్గరగా ఉంటాము. మనం సనాతన ధర్మంలో ఉండి మన పూజలు ప్రతి పండుగకు చేసుకునే పూజలు అమ్మవారికి ఉన్న నవరాత్రులు కూడా చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం మన మీద ఉంటుంది అని నా ఉద్దేశం అండి. గురువు గారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు అని అంటారు. తప్పు చేస్తే వెంటనే తీసేస్తారే అని అంటారు. ఎన్ని నవరాత్రులు ఎలా చేయగలిగారమ్మా? ఏమన్నా భయపడ్డ సన్నివేశాలు ఉన్నాయా? అంటే కొన్ని కొన్ని భయపడ్డ సన్నివేశాలంటే కొంచెం శ్యామల నవరాత్రులు అప్పుడే అండి కొంచెం లీడర్ గా ఉన్నాను. ఏది మిస్టేక్ లో కొంచెం నేను అంటే అది అంత పెద్ద విషయము కాదు. కాకపోతే నేను గురువు గారికి చెప్పటం అనేది నాది. నేను మిస్టేక్ గా చెప్పాను. క్లియర్ గా చెప్పలేదు. చెప్పకుండా ఉండేసరికి అప్పటికే మీకు నవరాత్రులకి నేను టైం ఇస్తాను, సమయం ఇస్తానో ఇవ్వనో తెలీదు అనేసి కొంచెం కోపంగా అన్నారు. అప్పుడు భయం వేసిందండి. మళ్ళీ తర్వాత గురువు గారికి అంతా నేను అలాగా అలా అది కాదు ఇది అనేసి వివరంగా చెప్పేసరికి అలా ముందు ఏదైంది కరెక్ట్ గా చెప్పండి అమ్మా నాకు కూడా తెలియదు కదా మీరు అలా అనేసరికి నేను ఇంకా వేరే అనుకున్నాను అనేసి కొంచెం అన్నారండి. అప్పుడు కొంచెం భయపడ్డా. మళ్ళీ తర్వాత వచ్చేసి మొన్న వసంత నవరాత్రులకి వాయిస్ మెసేజ్ ఇవి పూజ విధి విధానాలు అర్థమైంది అనేసి వాయిస్ మెసేజ్ పెట్టమన్నారు. కానీ నేను టెక్స్ట్ మెసేజ్ పెట్టాను. అది ఎందుకు అండి అసలు అంతా నాకు మూసుకుపోయినాయా అసలు ఏంటో గురువుగారు 2 టైమ్స్ కూడా క్లియర్ గా చెప్పినా గానీ నేను అప్పుడు ఎందుకు అలా చేశానో ఏమో అసలు గురువు గారు ఇంకా నాకు మార్నింగ్ అనే వరకు కూడా నాకు అసలు కొంచెం కూడా అసలు అది స్ట్రైక్ అవ్వలేదు. అసలు నేను ఆ తప్పు పెట్టానని అప్పటికి కూడా నాకు తెలియలేదు. గురువు గారు ఇట్లా పెట్టారు, ఇట్లా ఎంత చెప్పినా గానీ లీడర్స్ అయ్యి ఉండి ఇలా చేస్తే ఎలా అమ్మా అది ఇది అనేసి చేయకూడదు కదా అనేసి అన్నప్పుడు నేనేం చేశాను అనేసి అనుకున్నాను. ఇక అదొకటి ఇంకా మంత్రం టైం ఎప్పుడు ఇస్తానో ఏమో మీకు అప్పుడు సాయంత్రం నుంచి ఎదురు చూసుకుంటూ ఉండాలి మీకు అనేసి అంటే ఇక అప్పుడు కొంచెం టెన్షన్ పడ్డానండి. కానీ నాకు గురువు గారు 3 అవర్స్ ముందుగానే ఇచ్చారు. కాకపోతే అట్లా అంటారు కానీ అన్నంత స్ట్రిక్ట్ గా అయితే ఉండరండి. కొంచెం సేపే అలా అనిపిస్తుంది కానీ తర్వాత గురువు గారు ఆలోచిస్తారు మంచిగానే ఉంటుందండి. అంతే అండి. ఇంకా 2 సన్నివేశాలు అది నాదేమే మిస్టేక్స్ అవి. మనం మిస్టేక్ చేసినప్పుడే ఇక ఏదైనా అంటారు. లేకుంటే ఎందుకంటారండి. ఆ. ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలంటే ముఖ్యంగా పాటించాల్సింది ఏంటమ్మా? మంత్ర సాధన పూర్తి చేయాలంటే గురువు గారు చెప్పింది ప్రతిదీ
అర్థం చేసుకొని మనం మంత్రం సాధన చేస్తూ ఉంటే అన్నీ మనకేమన్నా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ కంప్లీట్గా తొలగిపోతాయని నాకు అనిపిస్తదండి. గురువుగారు చెప్పిన ప్రకారం చేసుకుంటూ పోతే మంత్ర సాధన బాగానే చేసుకోవచ్చు. అది గురువుగారు చెప్పిన ప్రకారం చేస్తే మంత్ర సాధన పూర్తిగా గురువుగారు చెప్పింది ప్రతిదీ పాటించుకుంటూ పోతే మనం మంత్ర సాధన పూర్తి చేయొచ్చండి. ప్రతిదీ గురువుగారు చెప్పింది ప్రతిదీ పాటిస్తూ ఉంటే అర్థమవుతుంది. దాని ప్రకారంగా ముందుకు వెళ్ళొచ్చండి. ఓకే. ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అని అనటానికి ఏమైనా ముఖ్యమైన కారణాలు ఉన్నాయా అమ్మా? ఉన్నాయండి. అంటే నాకు వచ్చేసి ఒక్కొక్క నవరాత్రికి ఒక్కొక్క డిఫరెంట్ గా అనిపించేది. నాకున్న హెల్త్ ఇష్యూస్ అయితే కొంచెం చాలా వరకు తగ్గాయండి. పీఠంలో మంత్ర సాధన చేయాలంటే మనం హెల్త్ ఇష్యూస్ అన్ని ఉన్నాయి, కంప్లీట్ చేసుకోవచ్చు. చేస్తే బాగుంటుంది అని నేను కూడా నలుగురికి చెప్పాలి అని నాకు కూడా అనిపిస్తుందండి. నలుగురికి చెప్పగలిగాను. అంటే ఒకరిని జాయిన్ చేశాను. ఇంకా ఉన్నంత వరకు చెప్తూనే ఉంటానండి. ఇందులో మన పీఠంలో మంత్ర సాధన చేస్తే మనం అమ్మవారికి దగ్గరగా ఉండొచ్చు. హెల్త్ ఇష్యూస్ కూడా కవర్ అవుతాయి. ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ పోతాయి అన్నట్లుగా అన్ని చెప్తూ ఉంటాను. అలాగే నా విషయంలో కూడా జరిగింది. ఆన్లైన్ లో ఇచ్చిన మంత్రాలకి శక్తి ఎలా వస్తుందని దాదాపు అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటమ్మా? ఎందుకంటే మీకు కూడా ఆన్లైన్ లోనే కదా మంత్రం ఇచ్చింది, దాని శక్తి మీరు అనుభవించారా? ఆ అనుభవించానండి. ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా అమ్మవారి శక్తి ఒకటే అనేసి నాకు అనిపించింది. అనుభవించాను కాబట్టే ఈ 4 నవరాత్రులు కంప్లీట్ చేసుకోగలిగానమ్మా. అమ్మవారి ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా అమ్మవారి పవర్ ఎక్కడైనా ఒకటే అని నా ఒపీనియన్ అమ్మ. గురువు గారు, మీరు జపమయ్యాక అనుభవాలకు వివరణ ఇస్తున్నారు కదా, వాటిలో మీకు ఏమన్నా చెప్పుకోదగ్గ విశేషాలు ఉన్నాయా? ఎలా అనిపించింది మీకు ఆ వివరణ వింటున్నప్పుడు? ఆ, ఉన్నాయమ్మా. అదే మొన్న ఈ అమ్మవారు కాంతి అంతా పడుతుంది అంటే అమ్మవారి అనుగ్రహము మీ మీదకు పడుతుందమ్మా, ఏం కాదు భయపడమాకండి అని చెప్పారండి. అది బాగా అనిపించిందండి. వచ్చిన ఒక్క అనుభవం అయినా మంచిగా అనిపించిందండి. ఆ, ఈ నవరాత్రిలో మీకు వచ్చిన అనుభవాల్లో మీకు బాగా నచ్చింది ఏంటి, ఏమన్నా చెప్తారా? ఇంకెప్పుడు చెప్పాను కదండి, ఇక అదే ఒకటే వచ్చింది ఈసారి. ఓకే. అదే అండి. ఆ, ఈ నవరాత్రిలో తామర గింజలు వాడమన్నారు కదా, ఎలా అనిపించింది? తామర గింజలు వాడమని చెప్పారు. ఈ ప్రతి నవరాత్రికి ఏదో ఒకటి స్పెషల్ గా చెప్తున్నారు, బాగా అనిపిస్తుంది. ఈసారి తామర గింజలు వాడమన్నారు. తామర గింజలు వాడడం కూడా మంచిదండి. తామర గింజలు అంటే లక్ష్మీదేవికి లక్ష్మీదేవి స్వరూపాలే అనిపించిందండి. మంచిగా అనిపించిందండి. గజ్జెలు కూడా అమ్మవారికి వాడమన్నారు కదా, అట్ అది ఎట్లా అనిపించింది అమ్మ? అది కూడా అమ్మవారికి మాలలాగా గజ్జలు మనం అమ్మవారి మెడలో మాలలాగా సమర్పించి అవి మువ్వలు డాన్స్ చేసే పిల్లలకి కానీ మనం ఇంట్లో పెట్టుకోమని చెప్పారు కదా, అట్లా అమ్మవారి ఇంట్లో మనకి తిరుగుతున్నట్లుగా అట్లా భావన కలుగుతుంది కదా, మంచిగా ఉంది. ఇట్లా గజ్జలతో మాల వేయడం అనేది మంచిగానే అనిపించిందమ్మా. మీరు అమ్మవారికి ఆహ్వానం గోధుమలతో చేశారా అమ్మా? ఎట్లా అనిపించింది? నాకు గోధుళి దొరకలేదండి. నేను గోధుమలతో చేయలేదు. కాకపోతే ఇంకా మామూలుగా ఈ
చేసుకున్నాను. కాకపోతే పీఠంలో చేసిందయితే చాలా బాగా అనిపించిందండి. ఇంకా మామూలుగానే ఇంక అమ్మవారికి ఆహ్వానం చేసుకున్నా. నాకు గోధుమలు ఎంత ట్రై చేసినా నాకు దొరకలేదండి గోధుమలు. అదొకటి లోటు ఉండిపోయిందండి. వెల్లుల్లి రసం చేశారు కదమ్మా, ఎలా ఉంది? అమ్మవారికి సమర్పణ చేయటం ఎలా అనిపించింది? బాగుందమ్మా, వెల్లుల్లి రసము టేస్ట్ కూడా బాగుంది. స్పెషల్ నైవేద్యం లాగా అనిపించిందమ్మా. మంచిగా అనిపించింది. మామిడి అల్లంతో తలకి పట్టీ వేసుకోమని అన్నారు కదా, అది ఎలా అనిపించిందమ్మా? వేసుకున్నారా? ఆ, లేదండి, నాకు గోధుమలు ఒకటి మామిడి అల్లం ఒకటి ఇవి రెండు నాకు దొరకలేదండి. ఇంకా అవి ఓకే. రెండు మిస్ అయ్యానండి. ఈసారి ఇప్పుడు ఏది మిస్ అవ్వలేదు. ఈసారి మటుకు ఇవి రెండు మిస్ అయ్యాను ఈ నవరాత్రులకి. చాలా వరకు ట్రై చేశానండి, చాలా ఎక్కడా దొరకలేదు. అవునమ్మా, మామిడి అల్లం కొంచెం తెలంగాణ సైడ్ కొంచెం ట్రై చేసి ఉమ్, కష్టపడ్డారు దాని అసలు గురించి. మామిడల్లం అంటే ఏంటి అని అంటున్నారండి. ఎన్ని ఆయుర్వేదిక్ షాపులకు వెళ్ళినా అంటే ఏంటి అంటున్నారు. ఆంధ్ర సైడ్ ఎక్కువ దొరుకుతుందంట మామిడల్లం. మన తెలంగాణ సైడ్ చాలా మందికి కూడా తెలియదట. తలంటు స్నానం చెప్పిన విధంగా చేశారా అమ్మా? ఎలా అనిపించింది మీకు? ఆ, చేశానండి, మంచిగా అనిపించిందండి. బాగుంది. కుంకుడుకాయలు, బిర్యానీ ఆకు, మెంతులు మంచిగా అనిపించిందండి. బెల్లం దీపం వెలిగించారా? ఎలా అనిపించింది? ఆ, బెల్లం దీపం కూడా వెలిగించానండి. ఇది కూడా మనకి వెరైటీగా చేపించినట్లు అనిపించింది. బెల్లం దీపం ఎప్పుడు ఎక్కడా కూడా వినలేదు, చూడలేదు, తెలీదు కూడా ఫస్ట్. కాకపోతే చాలా సేపు వెలిగిందండి. నాకు బెల్లం దీపం కూడా మంచిగా అనిపించిందండి. చాలా మంచిగా అనిపించేది. తెలియనివన్నీ మనం అమ్మవారికి అన్ని గురువు గారి ద్వారానే అన్ని చేయగలుగుతున్నాము. ఎంత అదృష్టవంతులమో మనకి అనిపించిందండి. మంచిగా అనిపించింది. కూరగాయల సలాడ్ ఎలా ఉందమ్మా? మీకేమన్నా చేంజ్ అనిపించిందా బాడీలో తీసుకున్న తర్వాత? అంటే చేంజ్ అంటే ఏం అనిపించలేదండి, అప్పట్లాగే ఉంది. నాకు అట్లా హీట్ చేయటం అట్లా అని ఏం లేదు. మంచిగానే ఉందమ్మా, దానివల్ల ఇబ్బంది ఏం రాలేదు. మంచిగా అనిపించింది. సలాడ్ లో కూరగాయలు ఎటు వేడి తగ్గించేవి కదా, అందుకని ఉమ్, అంత హీట్ ఉమ్, అనిపించింది. ఉమ్. అమ్మవారికి పంచామృత అభిషేకం చేయటం ఎలా అనిపించిందమ్మా? బాగుందమ్మా. మనం ఇంకా గుళ్ళల్లోనే అర్చకులు చేస్తారు, మనం కూడా ఇంట్లో పంచామృత అభిషేకం అమ్మవారికి చేపిస్తున్నారు గురువు గారు. చాలా అనుభూతి, అది చెప్పలేమమ్మా. చాలా మంచిగా అనిపించింది. చాలా చాలా బాగా అనిపించాయి ప్రతిదీ కూడా. అమ్మవారి దగ్గర పెట్టిన నీరు కానీ నైవేద్యాలు కానీ తీసుకున్నట్లు ఆనవాళ్ళు కనిపించినప్పుడు ఏమనిపిస్తుందమ్మా? చాలా మంచిగా అనిపించిందండి. హ్యాపీ ఫీలింగ్ అండి. అమ్మవారు మన ఇంట్లో కూడా నీళ్లు తాగుతున్నారు, మన వాటర్, మన ప్రసాదాలు కూడా స్వీకరిస్తున్నారు అనే భావన, అది చాలా బాగా అనిపిస్తుందండి. చెప్పలేని ఆనందం అది, మాటల్లో చెప్పలేము. ఇప్పుడు మీకు కొంచెం హెల్త్ అన్నారు కదా, అట్లాంటప్పుడు జపసాధనలో మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారమ్మా? ఈ టైం ఎక్కువ ఏం రాలేదండి జపసాధనలో కానీ. వసంత నవరాత్రులకి, శ్యామల నవరాత్రులకి, దుర్గా నవరాత్రులకి కొంచెం ఇబ్బంది పడ్డాను. అయినా మొండిగానే ఏదైనా పర్లేదు అనేసి మొండిగా అమ్మవారి మీద, గురువుగారి మీద భారం వేసేసి మొండిగానే చేసుకుంటూ కంప్లీట్ చేసుకోగలిగానండి. ఈసారి అయితే ఏమి ఇబ్బందులు ఏమి రాలేదండి జపసాధనలో. మీకు ఈ నవరాత్రులు సంతృప్తిని ఇచ్చాయమ్మా? ఏమైనా లోటు అనిపించిందా? లోటు ఏమి అనిపించలేదండి. చాలా సంతృప్తి, చాలా హ్యాపీ అండి.
పీఠంలో గురువుగారి ద్వారా 4 నవరాత్రులు చేసుకున్నానంటే కంటిన్యూగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొని ముందు తట్టుకొని అన్ని కంప్లీట్ చేశానంటే అది గురువుగారి దయ అండి. ఏ లోటు లేదండి. పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం తెలుపుతారమ్మా? అది చెప్పలేమండి, మాటల్లో చెప్పలేము. ఎవరు పెడుతున్నారు అట్లా? గురువుగారి సొంతంగా ఖర్చులన్నీ భరిస్తూ అన్న సంతర్పణలు రెగ్యులర్ సాధకులకి కర్మల్ని పోగొట్టడానికి చేపట్టే కార్యక్రమం కదమ్మా. చాలా మంచిగా అనిపిస్తుందమ్మా. ఇవాళ రేపు ఎవరున్నారు అట్లా చేసేవాళ్ళు కూడా? చాలా గ్రేట్. బాగా అనిపించిందమ్మా. చాలా గొప్ప విషయం అదైతే, అన్న సంతర్పణ కార్యక్రమం. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు, అది శారీరకంగా అవ్వచ్చు, మానసికంగా అవ్వచ్చు, ఏమన్నా ఉంటే చెప్తారమ్మా? ఆ, శారీరకంగా మానసికంగా ఆడి పీఠంలోకి రాకముందు కొంచెం అంటే కొంచెం ఓపిక ఉండేది కాదండి. చిరాకు, అరవడము అట్లా కొంచెం ఉండేది. పీఠంలోకి వచ్చాక అవి కంప్లీట్ గా తగ్గిపోయింది. చాలా ఓర్పు వచ్చింది. పీఠంలోకి వచ్చాక చాలా ఓర్పు వచ్చింది నాకు. ఇంతకు ముందు అసలు కొంచెం బాగానే ఊరికే ప్రతిదానికి చిరాకు పడుతూ ఇంట్లో వాళ్ళని అరుస్తూ ఉండేదాన్ని. ఇంక ఇప్పుడు ఏం లేదు, చాలా నిదానం అయిపోయింది. ఓర్పు కూడా చాలా బాగా, మంచి ఓర్పు సహనం అన్ని వచ్చాయండి. మీ జీవితాన్ని మంత్రసాధన మలుపు తిప్పిన సన్నివేశాలు ఏమన్నా ఉన్నాయమ్మా? ఉన్నాయండి. నాకున్న మేజర్ ప్రాబ్లమ్సే అసలు బాగా డస్ట్ ఎలర్జీ ఉండేది, నిద్రలేని సమస్య ఒకటి ఉండేదండి. అది చాలా వరకు మధ్య మధ్యలో ఇక నిద్రలేని సమస్య కొంచెం అది డిస్టర్బ్ పెడుతూ ఉంది కానీ, కాకపోతే అంత అప్పుడున్నంత అట్లా టాబ్లెట్స్ వేసుకోవడం అట్లా ఏం లేదండి. చాలా వరకు తగ్గింది. ఇంకెప్పుడో ఒకసారి తప్ప ఇప్పుడు అంత ఇదేమనిపించట్లేదు. డస్ట్ ఎలర్జీ బాగా ఉండేదండి, అదైతే కంప్లీట్ గా 100% తగ్గిపోయింది. ఇది కూడా చాలా వరకు బెటర్ అయిందండి. సనాతన ధర్మం గురించి కానీ, దేవుడి గురించి కానీ ఇక్కడికి రావడం చేత ఏం నేర్చుకున్నారమ్మా? అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? అంటే అమ్మవారిని, మనం ఇంట్లో అమ్మవారిని అయ్యవారిని పెట్టుకొని దేవు వారికి ఏమంటారు, నైవేద్యాలు పెట్టకుండా ఉండడము అది చాలా పొరపాటని పీఠంలోకి వచ్చాకే తెలుసుకొని రోజు పెట్టుకుంటూ ఉండాలి అనేసి నేర్చుకున్నానండి. చాలా దేవుడికి దగ్గరగా, దేవీ దేవతలకి దగ్గరగా ఉన్నాము. ఏదైనా ప్రతిదీ, ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు కానీ అమ్మవారిని గురువు గారిని తలుచుకొని వెళ్ళడము, ఏ పని స్టార్ట్ చేసినా వాళ్ళిద్దరికి నమస్కారం చేసుకొని స్టార్ట్ చేసుకోవడము, అట్లా చాలా ఉపయోగపడుతుందండి నాకు పీఠంలోకి వచ్చాక. ఇలాంటివి దేవుడి గురించి కానీ సనాతన ధర్మం గురించి కానీ నా వెంట ఉన్నట్లే భావించుకుంటా అండి ఎక్కువ. అమ్మవారు మన వెంటే ఉన్నట్లు అనుకుంటాం. అవునమ్మా, అది నిజం. ఉమ్. అఖండ దీపారాధన గురించి ఏమైనా సన్నివేశాలు ఉన్నాయమ్మా? ఇందాక చెప్పారు వెలిగించిన ఆ, తర్వాత. అఖండ దీపారాధన గురించి సన్నివేశాలంటే, అఖండ దీపం 4 నవరాత్రులు చేసుకున్న, 4 నవరాత్రులప్పుడు 2 నవరాత్రులకి, దుర్గా నవరాత్రులకి, శ్యామల నవరాత్రులకి బాగా పొగ వచ్చిందండి. ఇంకా వసంత నవరాత్రులకి ఇప్పుడు అసలు ఇంకా పొగంటూ అసలు ఏం రాలేదు, ఏమి ఇబ్బంది కూడా ఏం కలగలేదండి నాకు. గురుముఖత మంత్రోపదేశంకి, మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసేదానికి మీకు తేడా అర్థమైందమ్మా? అర్థమైందండి. గురుముఖత మంత్రంకి
మంత్ర సాధనలో ఏమైనా అంటే ఇబ్బందులు కలిగితే ఏమైనా గురువు గారు దానికి సంబంధించిన వివరణ ఇస్తారు కాబట్టి గురుముక్త మంత్రమే మంచిగా అనిపించిందండి. సొంతంగా చేసుకుంటే అంటే ఏదో చేసుకున్నాంలే అన్నట్టుగా ఉంటుంది కానీ గురుముక్త మంత్రం అంటే గురువు గారి మీద గౌరవంతో ఎక్కువసేపు చేసుకుంటూ ఉంటాం కాబట్టి బాగానే అనిపించిందండి. గురుముక్త మంత్రమే మంచిగా అనిపించిందండి. అమ్మవారికి గోరింటాకు పెట్టడం ఎలా అనిపించింది? ఆ, మంచిగా అనిపించిందండి. ఇది ఇంట్లో చిన్న పిల్లలకి పెడుతూ మనం చేతులకి కాళ్ళకి నిండా గోరింటాకు పెట్టుకుంటూ ఉంటే అది పండాక చూసి ఆనందిస్తూ ఉంటాం కదా, అట్లా అనిపించిందండి. బాగా అనిపించింది. అమ్మవారికి సారి ఇవ్వాలని గురువు గారు చెప్పినప్పుడు మీరు ఎలా అన్- అనిపించింది? మన ఇంటి ఆడపడుచుకి సారీ ఇస్తూ ఉంటాం కదండి. మన ఇంట్లో ఒక అమ్మవారిని కూడా మన ఇంటి బిడ్డగా భావించి సారే ఇవ్వాలనిపించిందండి. అట్లానే ఇచ్చాము. స్వీకరించినంత భావన కూడా కలిగి ఉందండి. మంచిగా అనిపించిందండి. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది? మంచిగానే జరిగిందండి. బాగా జరిగింది. ఉద్వాసన కార్యక్రమం కూడా చాలా బాగా జరిగిందండి. అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉందమ్మా? అది చెప్పలేమండి. అమ్మవారిని సాగనంపేటప్పుడు 9 రోజులు ఉంచుకుంటాం కదా, పంపించాలంటే బాధగానే అనిపిస్తుంది. కాకపోతే తప్పదు. మళ్ళీ నవరాత్రులు మళ్ళీ చేసుకునే అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ ఆ లోటు లేకుండా హ్యాపీగా మళ్ళీ నవరాత్రులు చేసుకుంటూ అమ్మవారి తోడు మన ఇంట్లోకి వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతాము కదా అని సర్ది చెప్తున్నాను. గురువు గారు పీఠం ప్రత్యేకత గురించి చెప్పారు కదా, ఇలాంటి పీఠంలో వారాహి నవరాత్రి పూర్తి చేసినప్పుడు ఎలా అనిపించిందమ్మా? ఆ, మంచిగా అనిపించిందండి. ఇలాంటి పీఠం అంటే గురువు గారు నవరాత్రులకి మంత్రోపదేశం ఇవ్వడము, 4 నవరాత్రులు ఇంట్లోనే మన అమ్మవారిని దగ్గర చేసి అక్కడ దీపారాధన పెట్టుకోవడం అనేది అన్ని మంచిగా అనిపించాయండి. నేటి సమాజానికి ఇలాంటి పీఠం అవసరం ఉందని అనిపించిందమ్మా? అవసరమే అండి. ఎవరు ఇలా చేస్తారు? ఎవరు చెయ్యరు కదా. ఫ్రీ సర్వీస్ అనేది ఎవరు ఇవ్వరు, మనకు తెలిసినంత వరకు ఇవ్వరు. కాబట్టి పీఠం అవసరమైతే ఎంతైనా ఉందమ్మా. అమ్మవారికి అందరిని దగ్గర చేయటము, పూజలు చేసుకోవడము, అన్ని ప్రతిదీ చెప్తున్నారు ఫ్రీగానే. గురువు గారి ద్వారా చాలా వరకు నేర్చుకుంటున్నాం కాబట్టి అంతా అవసరమే ఉందమ్మా. ఈ పీఠం ఇలాంటి పీఠం గురువు గారు ఇలాంటి గురువు గారు కూడా అవసరం. పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువు గారు కొన్ని మాటలు చెప్పారు కదా, అవి వింటున్నప్పుడు మీకు కూడా ఎలా అనిపించింది? పిల్లల్ని గురువు గారు చెప్పినట్లు పెంచడం వల్ల వారికి మంచి చెడు కష్టం సుఖము అన్నీ తెలుస్తాయి కదా. అది గురువు గారు చెప్పింది ప్రతిదీ కరెక్టే అమ్మా. ఇంకా అందులో మనం ఏం చెప్పలేము. మన మంచికే చెప్తున్నారు కాబట్టి అది ప్రతి ఒక్క పాయింట్ చాలా బాగుందమ్మా. గురువు గారు చెప్పినట్టు నడుచుకుంటే కూడా ప్రతి ఒక్క మా ఫ్యామిలీలో అలా ఉంటే కొన్ని కొన్ని ఆపదల నుంచి బయటపడొచ్చండి. అవునమ్మా. మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉందమ్మా? మంచిగానే ఉందండి. ఏ డౌట్ వచ్చినా కానీ నాకు ఫోన్ చేసి డిస్కషన్ చేసి క్లియర్ చేసుకోవడము ఏ టైం అయినా
అంతా హెల్ప్ఫుల్ గా మంచిగా ఉన్నారండి. అంతా మంచిగానే ఉంది. గురువు గారి సపోర్ట్ ఎలా ఉంది? గురువు గారి సపోర్ట్ 100% బాగుందండి. ప్రతిదీ ప్రతిదీ వివరంగా, పూజ సామాగ్రి దగ్గర నుంచి, విధి విధానాల దగ్గర నుంచి, ఉద్వాసన వరకు ఆడియోలో చెప్పటమే కాకుండా పేపర్ మీద స్టెప్ బై స్టెప్ రాసి పెట్టడం అనేది చాలా బాగుంది. దాని వల్లనే పూజ అనేది నవరాత్రులు ఈజీగా చేసుకోగలుగుతున్నాము. చివరిగా అమ్మ, ముందు రోజుల్లో నవరాత్రి చేసే వారికి మీరు ఇచ్చే సందేశం ఏమన్నా ఉందా అమ్మ? ప్రతి ఒక్కళ్ళు ఉన్న అవకాశాన్ని వినియోగించుకుంటే మంచిది. ప్రతి నవరాత్రులు అనేవి చేసుకుంటే అమ్మవారికి దగ్గరగా ఉంటారు. మన కుటుంబానికి అమ్మవారి రక్షణ కూడా ఉంటుంది. చేసుకుంటే మంచిదనే చెప్తానండి అందరికి. చేసుకోవాలి కూడా. ఓకే అమ్మ. ఓకే అండి ప్రమీల గారు, సంతోషం. చక్కగా 4 నవరాత్రులు చేసుకున్నారు. మీ ధన్యవాదాలండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురువు గారి పాదపద్మములకు నమస్కారములు. ఇటువంటి అవకాశం కల్పించిన గురువు గారికి శతకోటి పాదాలు వందనములండి.